సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాప ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిగ్ పెట్టారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరిగ్గా కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఎక్కడ చేశాడండి? ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుందండి కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజాప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు, ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని గత పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈరోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్ళకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు, అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది. దాని తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేది ఒక సెట్ ఉంటుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం అంతా కూడా పైకి వెళ్ళి కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పేవాళ్ళు, నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు. ఆ రోజే చెప్పా టైం పడుతుందని. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది. 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరమ్మకు, ఈ మిగిలినవన్నీ వస్తాయి, అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. కాలువగట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణం కూడా ఎందుకంటే కాలువగట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే రివర్ యాక్ట్ ప్రకారం అంతా కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను. ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, పర్ఫెక్ట్ గా చేస్తే G+3. నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూముల్లో ఎక్కడ పొజిషన్ చేయాలని దాంట్లో చాలా హోంవర్క్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్, డిజైన్, ట్రాఫిక్ మూవ్మెంట్, ఉద్యోగాలు, ఉపాధులు ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది, మొత్తం డిజైనింగ్ చేస్తున్నా. సో అందరితో చర్చించిన తర్వాత ఆమోదమైన పరిష్కారం ఎత్తుకుతామని తెలుపుతున్నాను. అవునండి, అవునండి. మీరు అడిగే ప్రశ్న ఏంటి? అవునండి, మన MTMCలో ఉంది, కార్పొరేషన్లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ కానీ, తాగునీరు కానీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కానీ అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా MTMCలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2 తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది CRD కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు RWS కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ, పంచాయతీరాజ్ RNB కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్డుని దట్ విల్ బీ డన్ అండర్ RNB PPP మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని మేము చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి, నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అది నేను పరిష్కరించుకుంటాను. అది మీరు కంగారు పడదు. ఎవరిదండి? నాకు సారీ. రోజుకో ప్రశ్నతో వీడియో విడుదల చేశారు. 100 నుంచి 24 అయిపోయింది. 24
నుంచి వారు ఎక్కడ ఆచూకీ లేదు ఈ నియోజకవర్గం. అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ. సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కువ పడింది. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు, నాకు ఓటు వేశారు. నాకు బాధ్యత పెరిగింది. పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, పేర్లు రాస్తే ఇంకా వాళ్ళు బయట దొరకట్లేదు. మళ్ళీ మీరు ప్రాజెక్టులకు అడ్డొస్తే ఫేస్బుక్ లో పేర్లు రాస్తాము. ఫస్ట్ పాదయాత్రలు రాసేదానికి భయపడతాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను. అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చాడు. మనం మన జిల్లాలో చేయాలి నెంబర్ 1. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా. ఇద్దరం ఆడుకుని కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం. ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగాను, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు నేపియర్ గ్రాస్ చేస్తారంటే 50,000 ఎకరాలు నేను చేస్తాను అంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎటు తయారు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు అది వస్తుంది. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదరా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలి వాళ్ళు ప్రయత్నిస్తారు. దొందివైతారు. దానికి ఫుల్ స్టాప్ పెడతాను చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ ప్రైస్ అందుబాటులో ఆసుపత్రి ఇప్పుడు శంకుస్థాపన జరుగుతుంది సార్. ఇది నేను చెప్తాం. మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. త్వరలో దానికి శంకుస్థాపన వేస్తాం. దాంట్లో క్యాన్సర్ హాస్పిటల్కి ప్రచారం 100% చేస్తాం. ఓకేనా? కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది, నాకు కొంచెం బయలుదేరుతాను. ఆల్రెడీ పర్మిషన్లో ఉన్నానమ్మా. హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మంచి ముహూర్తం అనేది పవిత్రమైన కార్యక్రమం. నేను ఉంటా అనేది